భారత క్రికెట్కు మూలస్తంభాలుగా అపూర్వ విజయాలను అందించిన ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. వీరిద్దరి ఆట తీరు పూర్తి భిన్నం. గతేడాది టీ20 ప్రపంచ కప్ను టీమిండియా కైవసం చేసుకుంది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ రోహిత్ శర్మ. ఇక ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఆటగాడు విరాట్ కోహ్లీ. అనూహ్యంగా వీరిద్దరూ ఆ వెంటనే పొట్టి ఫార్మాట్కు వీడ్కోలు పలికేశారు. అంతా షాక్. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనే చర్చ మొదలైంది. ఇప్పుడు ఐపీఎల్లో వారి ఆట తీరు చూశాక కాస్త తొందరపడ్డారేమో అనిపిస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్లో ఆరెంజ్ క్యాప్ రూస్లోకి విరాట్ కోహ్లీ దూసుకొచ్చాడు. ప్రస్తుతం 392 పరుగులతో రెండో స్థానంలో నిలిచాడు విరాట్. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 9 మ్యాచుల్లో 65.33 సగటుతో పరుగులు చేయడం గమనార్హం. గత టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో కోహ్లీ 76 పరుగులు చేశాడు. మిగతా 7 మ్యాచుల్లో చేసినవి కేవలం 75 కావడం గమనార్హం. ఆ తర్వాత ఆడిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరపున రెండో టాప్ స్కోరర్. అది వన్డే ఫార్మాట్. ఇక కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకోవచ్చు. కానీ తీవ్ర పోటీ ఉండే ఐపీఎల్లో తొలి బంతి నుంచే బాదులు మొదలు పెట్టాలి. ఈ విషయంలో కోహ్లీ ఒకేసారి 2 రకాల పాత్రలను పోషించగలడు. వికెట్ పడినప్పుడు లేదా సహచర బ్యాటర్ అటాకింగ్కు వెళ్ళినప్పుడు తాను యాంకర్ పాత్ర పోషిస్తాడు. జట్టుకు అవసరమైన సందర్భంలో దూకుడు ప్రదర్శిస్తాడు. తాజాగా రాజస్థాన్ పైన కీలకమైన ఇన్నింగ్స్లో కోహ్లీ సందర్భంగా దూకుడు ప్రదర్శించాడు. కీలకమైన ఇన్నింగ్స్లోనూ అదరగొట్టాడు. ఐపీఎల్ 18వ సీజన్లో కోహ్లీ తన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఛాంపియన్గా నిలపాలనే ఏకైక లక్ష్యంగా ఆడుతున్నట్లు కనిపిస్తోందని మాజీల అభిప్రాయం. ప్రతి మ్యాచ్లోనూ గెలుపు కసి అతడిలో కనిపిస్తోంది. విరాట్తో పోలిస్తే రోహిత్ శర్మ ఆట తీరు పూర్తి భిన్నం. ఇద్దరూ ఓపెనర్లుగా వస్తున్నారు. కానీ విరాట్ ప్రతి బంతిని స్టాండ్స్లోకి పంపిద్దామని భావించడు. రోహిత్ మాత్రం మొదటి బంతి నుంచే అటాకింగ్ గేమ్ ఆడేస్తాడు. అది కొన్నిసార్లు జట్టుకు మంచి చేసినా త్వరగా పెవిలియన్కు చేరడం వల్ల వ్యక్తిగతంగా ఎలాంటి ఘనతలు అందుకోలేకపోతుంటాడు. ఈసారి ఐపీఎల్లో కూడా రోహిత్ ఇంపాక్ట్ ప్లేయర్గానే బరిలో దిగుతున్నాడు. ఒక మ్యాచ్లో బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. తొలి 6 మ్యాచుల్లో అతడు చేసిన పరుగులు 82. ఇందులో ముంబై గెలిచినవి 3. ఎప్పుడైతే వరుసగా 2 హాఫ్ సెంచరీలు చేశాడో అక్కడి నుంచి ముంబై ప్లే ఆఫ్స్ రేసులో ముందుకొచ్చింది. గత 2 మ్యాచుల్లోనూ ఆ జట్టు విజయం సాధించింది. రోహిత్ వరుసగా 76, 70 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ప్రస్తుతం రోహిత్, విరాట్ ఫామ్ను చూస్తుంటే అసలు వీరెందుకు టీ20లను వదిలేశారా అనిపిస్తోంది. అయితే గతేడాది కొన్ని మ్యాచుల్లో వారి ఆటను చూశాక విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఫామ్ తాత్కాలికం, క్లాస్ శాశ్వతం అనే నానుడి ఇప్పుడు రోహిత్, కోహ్లీకి సరిగ్గా సరిపోతుంది. రోహిత్ వయసు మరో 5 రోజుల్లో 38 ఏళ్లకు చేరుతుంది. కోహ్లీ వయసు ఇంకా 36 ఏళ్లే. గతంలో 40 సంవత్సరాలు వచ్చినా మంచి ఆటతీరు ప్రదర్శించిన క్రికెటర్లను చూశాం. ఇటీవల విరాట్ ఓ మాట అనేశాడు. ఒలింపిక్స్లో టీమిండియా ఫైనల్కు చేరితే తాను ఆడేందుకు సిద్ధంగా ఉంటానన్నాడు. లాస్ ఏంజల్స్ వేదికగా 2028లో ఒలింపిక్స్ జరుగుతాయి. ఇందులో క్రికెట్కు చోటు దక్కిన సంగతి తెలిసిందే. అంటే మరో 3 ఏళ్ల పాటు ఇదే ఫామ్ను కొనసాగిస్తూ వెళ్తానని పరోక్షంగా చెప్పినట్లయింది. ఇక రోహిత్ విషయంలో స్పష్టత లేదు. హిట్మ్యాన్ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకోవడం దాదాపు అసాధ్యమే. ఎన్ని సాధించినా వన్డే ప్రపంచ కప్ గెలిస్తేనే అసలైన మజా వస్తుందని ఇప్పటికే రోహిత్ తన మనసులోని మాట అయితే వెల్లడించాడు. అంటే మరో 2 ఏళ్ల తర్వాత 2027లో జరగబోయే వన్డే కప్ కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు వీరిద్దరి ఆట తీరు చూశాక వచ్చే ఏడాది పొట్టి కప్ బరిలోకి దిగాలని కోరుకునేవారు లేకపోలేదు. మరి రోహిత్, కోహ్లీ ఏం చేస్తారో చూడాలి మరి.